హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ అనే యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. సో మనం జనరల్గా అయ్యో నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు 23 ఇయర్స్ వచ్చినాయి, 25 ఇయర్స్ వచ్చినాయి, లేకపోతే 16 ఇయర్స్ వచ్చినాయి, 17 ఇయర్స్ వచ్చినాయి, అసలు నేను చేశాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? పని తర్వాత ఏమైనా చేద్దామని మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని జాన్ మిల్టన్ ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే ఒక పోయంని మనతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ పోయం యొక్క క్వాలిటీ ఏంటంటే ఇట్ వాజ్ రిటన్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ సానెట్. సానెట్ అంటే అర్థం ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇది ఇటాలియన్ వర్డ్. ఇది సానెట్టో అనే వర్డ్ నుంచి తీసుకున్నారు. సానెట్టో అంటే అర్థం ఏంటంటే లిటిల్ సాంగ్ అని అర్థం అనమాట. లిటిల్ సాంగ్ ఆర్ స్మాల్ లిరిక్ అని అర్థం. మరి సానెట్లో జనరల్గా 14 లైన్స్ ఉంటాయి. సానెట్లో ఎన్ని లైన్స్ ఉంటాయి? 14 లైన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ రిటన్ యాజ్ అయాంబిక్ పెంటామీటర్ అంటారు. IAMBIC PENTAMETR ఆ ఫామ్లో దీన్ని రాయడం జరుగుతుంది. సో ఇంకొక క్వాలిటీ ఏంటంటే ప్రతి లైన్లో కూడా 10 సిలబల్స్ ఉంటాయి. ప్రతి లైన్లో కూడా 10 సిలబల్స్ ఉంటాయి. దీనికి ఒక స్పెసిఫిక్ రైమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అది మనకి సానెట్ అంటే. ఓకేనా? సింపుల్గా మాట్లాడుకుంటే మరి జాన్ మిల్టన్ ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే ఈ పోయంని ఈ సానెట్ ఫామ్లో రాయడం జరిగింది. మరి ఏంది అసలు ఈ పోయం యొక్క థీమ్ ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకొని ట్రై చేద్దాము. అండ్ స్మాల్ రిక్వెస్ట్, ఒకవేళ ఫస్ట్ టైం కానీ మీరు యూట్యూబ్ని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. The poem on his having arrived at the age of 23 is a devotional sonnet. అంటే ఒక భక్తి పూర్వకమైనటువంటి ఒక సానెట్. రిటర్న్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫికల్ మోడ్. అంటే తను పరిశీలించుకుంటూ తన జీవితంలో జరిగింది ఒక పద్యం ద్వారా మనకి జాన్ మిల్టన్ అనే ఆథర్ మనతో షేర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ గ్లోరిఫైస్ గాడ్ హిస్ బ్లెస్సింగ్ అపాన్ మ్యాన్. దీంట్లో మనకి ఏం తెలుసుకుంటామంటే దేవుడు మనుషులకి చేసిన మంచి పనులకి ఆయన థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు, ఆయన పొగుడుతూ ఉన్నాడు. మిల్టన్ యూజెస్ ది సానెట్ టు సింబాలైజ్ ద పాయిట్స్ జర్నీ ఫ్రమ్ డౌట్ టు సెల్ఫ్ డిస్కవరీ. అంటే మనిషి అనేవాడు ఒక డౌట్, అని నేను చేయగలనా లేకపోతే నేను చేయలేనా అనే ఒక డౌట్లోంచి సెల్ఫ్ డిస్కవరీ, అసలు నేనేంటి అన్న దగ్గర నుంచి ఓహో నేనిదా, నేను ఎలా చేస్తే బాగుంటుందా అనే ఒక దానికి తను తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. సో ది సానెట్ ఎక్స్ప్లోర్స్ ద ఐడియా ఆఫ్ టైమ్ యాజ్ ఎ గైడ్ టు వన్స్ డెస్టినీ. సో మనం చాలామంది ఏంటంటే టైంకి మన వాల్యూ ఇవ్వం, అసలు టైం పట్టించుకోం మనం. అది ఎలాగ ట్రావెల్ అవుతుందో, అసలు మన నుంచి ఎలా వెళ్ళిపోతుందో కూడా మనం అసలు చూడం. జాన్ మిల్టన్ ఏమంటాడంటే అరే బాబా, టైం ఆ సమయం ఏదైతే ఉందో, మన జీవితకాలం ఏదైతే ఉందో అది మనకి డెస్టినీ, అదే మనకి అత్యవసరమైనటువంటి కావాల్సింది మనకి. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ అన్ అసర్షన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ విచ్ టు బి గైడెడ్ బై ద డివైన్ విల్. అంటే దేవుడు మనకి ఇచ్చాడు ఒక టైం, నువ్వు ఇంతకాలం బతికావు, మరి దీన్ని ఏం సాధించావు, ఏం చేసావు. ఎట్ ద సేమ్ టైం అది నువ్వు నేను డిసైడ్ చేస్తే రాదు. ఇట్ ఈస్ ఎ డివైన్ గాడ్స్ విల్ అంటాడు. డివైన్ విల్ అంటాడు. అది ఒక దేవుని యొక్క చిత్త ప్రకారమే జరగాలి అని జాన్ మిల్టన్ మనకి చెప్తూ ఉన్నాడు అనమాట. సరే, మరి పోయంలోకి వెళ్దాం ఒకసారి. ద పోయెట్ ఇన్ ద ఫస్ట్ 8 లైన్స్, చెప్పాను కదా సోనెట్ అంటే 14 లైన్స్ ఉంటాయని. దాంట్లో ఫస్ట్ 8 లైన్స్ ఏంటంటే హీ హాజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 23 ఇయర్స్ ఆఫ్ హిజ్ ఏజ్. అతను ఆల్రెడీ 23 సంవత్సరాలు గడిచిపోయినాయి అతని జీవితంలో. బట్ ఈ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్ దిస్ టైమ్.
అంటే మరి 23 సంవత్సరాల్లో కూడా ఆయన ఏది అంటే నేను ఇది మంచి పని చేశాను లేకపోతే ఒక గొప్ప పని చేశాను అనేది అతనేం ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. అంటే అది చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. నేను ఇది సాధించాను, 23 సంవత్సరాలు బతికాను, ఏం సాధించాను, ఏం చేశాను అని చెప్పుకోవడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదనమాట. అందువల్ల ఆయన ఏమంటాడంటే హీ కాల్స్ టైమ్ ఎ థీఫ్ ఆఫ్ యూత్ అంటాడు. అంటే నా యూత్ను మొత్తం ఈ సమయం తస్కరించింది, తీసుకెళ్ళిపోయింది, నాకు తెలియకుండానే ఒక దొంగలా తీసుకెళ్ళిపోయింది. విచ్ స్లోలీ హ్యాస్ టేకెన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ అవే ఫ్రమ్ హిమ్. నా జీవితంలో చాలా భాగాలు, చాలా ఫేజెస్ని ఆ టైంని దొంగిలించుకెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? ఆధార్ మనకి ఏం చెప్తూ ఉన్నాడు? ఆ టైం అనేది నాకు తెలియకుండానే గడిచిపోయింది, నేను ఎలా గడిపానో నాకు తెలియట్లేదు. సో ఈ పర్సోనిఫైస్ టైమ్ యాజ్ ఎ బర్డ్. తెలుసు కదా, మా పర్సోనిఫికేషన్ అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. పర్సోనిఫికేషన్ అంటే ఐడియా ఉంది కదా. పర్సోనిఫికేషన్ ఏంటంటే ఒక దానికి మన ప్రాణం ఇచ్చి, ఒక వస్తువుకి దాని ప్రాణం ఇచ్చి అది మాట్లాడుతున్నట్టు, లేకపోతే దాన్ని కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా మనం అన్వయించుకొని దాని ద్వారా పలుకుతున్న మాటలు అనమాట. సో మనడు ఏమంటాడంటే, జాన్ మిల్టన్ ఏమంటాడంటే ఈ పర్సోనిఫైస్ టైమ్ యాజ్ ఎ బర్డ్. ఆ యొక్క కాలాన్ని ఒక పక్షిలాగా అనుకుంటూ ఉన్నాడు, పక్షితో కంపేర్ చేస్తూ ఉన్నాడు. విచ్ టేక్స్ ఈజ్ ఏజ్ అవే ఆన్ ఇట్స్ వింగ్స్. తన రెక్కలతోటి నా యొక్క సమయాన్ని అంతా తీసుకెళ్ళిపోయింది. ఎవరు తీసుకెళ్ళిపోయారంట? టైం. అంటే నా జీవితం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎవరిని నిందించాలి? అసలు నేను చేశానని అని ఆథర్ అడుగుతూ ఉన్నాడు, తను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడు. సో ద పోయిట్స్ లేట్ యూత్ బేర్స్ నీదర్ బడ్స్ నార్ బ్లాజమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పోయిట్ జాన్ మిల్టన్ ఏం చెప్తున్నారంటే, నా జీవితంలో నాకు బడ్స్ లేవు, అలాగే బ్లాజమ్స్ కూడా లేవు. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ బడ్స్ బ్లాజమ్స్ అంటే అర్థం ఏంటి? బడ్స్ అని తెలుసు కదా మనకి, ఇంకా రైపింగ్లో ఉన్నటువంటి ఒక చిన్నది, ఇంకా పూలా రాలేదు ఇంకా. బ్లాజమ్స్ అంటే ఖచ్చితంగా అది పువ్వు, వికసించినటువంటి ఒక పువ్వు. సో నా దీనిలో రెండూ లేవు. అది కష్టాలు లేవు, అలాగని చెప్పి సంతోషాలు లేవు. ఇయర్ బడ్ అండ్ బ్లాజమ్ సజెస్ట్ ప్రొడక్షన్ బై వే ఆఫ్ రైటింగ్ పోయిట్రీ. అంటే అతను పోయిట్రీ రాయడానికి సిద్ధంగా తను రెండు పదాలను యూజ్ చేశాడు. అంటే తన కష్టాలని సంతోషాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి తను తీసుకున్నటువంటి ఒక మార్గం అనమాట. హీ హాజ్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్ బట్ ఈజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్, ఆల్దో సమ్ హ్యాపీ స్పిరిట్స్ ఆర్ ఎండోడ్ విత్ మెచ్యూరిటీ ఆఫ్ థాట్ అండ్ టాలెంట్ ఇన్ టైమ్. అతను ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ నేను మ్యాన్హుడ్కి వచ్చేసాను. అంటే యూత్ ఫేజ్లోంచి ఒక అంటే ఒక యూత్ ఫేజ్ తర్వాత ఒక మ్యాన్హుడ్ అంటాం. అంటే 20 years 21, 22 years తర్వాత మనం ఎప్పుడు ఉద్యోగంలో సెటిల్ అవుతామో దాన్ని మనం మ్యాన్హుడ్ అంటాం. మరి ఆ వయసులోకి వచ్చేసాను. కానీ ఇటువంటి వయసులో చాలామంది ఇప్పటికే వాళ్ళ యొక్క ఇన్నర్ మెచ్యూరిటీ అనేది రైపన్ అయింది. అంటే వాళ్ళకి చాలా తెలివి ఉంది, వాళ్ళు చాలా టాలెంట్స్ బయటకు వచ్చినాయి. ఇప్పటికే చాలామంది సెటిల్ అయిపోయారు, ఇప్పటికే చాలామంది మంచి మంచి ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్నారు. కానీ నా మెచ్యూరిటీ అనేది నాకేమి లేదే, నేను ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నాను అని చెప్తూ, హీ హాజ్ డన్ నథింగ్ వర్త్ వైల్ ఎట్. నేను ఇప్పటివరకు ఏది కూడా మంచి పని చేయలేదు, ఉపయోగపడే పని చేయలేదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అది ఫస్ట్ 8 lines యొక్క మీనింగ్ అనమాట. సో సానెట్ అండ్ ఎన్ని లైన్స్ ఉంటాయి? 14 lines ఉంటాయి. దాంట్లో 8 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 6 lines. ఇప్పుడు బాధపడ్డాడు, రిగ్రెట్ ఫీల్ అయ్యాడు, నేను ఇది చేయలేకపోయాను, నాకు బాధ ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నాడు అంటే చూడండి, నెక్స్ట్ 6 linesలో ఏం చెప్తున్నాడు చూద్దాం. ద పాయింట్ కమ్స్ టు రియాలిటీ దట్ వాట్ ఎవర్ ఇట్ బి. ఇప్పుడు ఆథర్ అనే రియాలిటీలోకి వచ్చాడు. రియాలిటీలోకి వచ్చి ఏం చెప్తున్నాడు? వాట్ ఎవర్ ఇట్ బి, అసలు ఏది జరిగిపోయింది. వెదర్ ఈజ్ మెచ్యూరిటీ అండ్ మ్యాన్హుడ్ కేమ్ సూన్ ఆర్ లేట్. తన మెచ్యూరిటీ కానీ తన మ్యాన్హుడ్ కానీ లేట్గా వచ్చిందా లేకపోతే ఇప్పుడు రాలేదా అంతా పక్కన పెడదాం. ఇన్ ఫుల్ ఆర్ కంప్లీట్ డిగ్రీ. సో ఓకే, వాట్ ఎవర్ అది ఏదైతే వచ్చినా, లేకపోతే నాకు మెచ్యూరిటీ ఉందా, లేదా మ్యాన్హుడ్కి వచ్చినా, పెద్దోళ్ళగా ఆలోచించగలుగుతున్నానా అనేది మనలో ఉందా లేదా పక్కన పెడితే, హీ హాజ్ డెడికేటెడ్ ఆల్ ఈజ్ ఎనర్జీస్ అండ్ టాలెంట్స్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. నేను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, సో ఇక్కడి నుంచి నా జీవితం అంతా కూడా నేను ఎవరికి? దేవుడికి సేవ చేస్తాను.
See, his maturity is enough to the needs of the Lord to which heaven has destined to him. అంటే దేవుడు నా కోసం ఏదైతే ప్రణాళిక చేశాడో, ఏ ప్రణాళికతో అయితే నన్ను దేవుడు ఈ భూమి మీద పంపించాడో, నన్ను ఒక రైటర్గా స్థిరపరిచాడో, లేకపోతే నా 23 years ఏదైతే జరిగిపోయిందో దాన్ని నేను దేవునికి అర్పించేస్తాను. He reaffirms his dedication to the assignment of God, whether it is a high or low or great or small. మళ్ళీ చెప్తున్నాడు, పర్ఫెక్ట్ చెప్తాడు అన్నమాట. ఈసారి ఏం చెప్తున్నా, నా జీవితం అంతా కూడా దేవునికి అంకితం చేస్తాను, ఆయన సర్వీస్లోనే ఉంటాను. సో ఈజ్ ఫస్ట్ కన్సిడరేషన్ ఇస్ టు డైరెక్ట్ ఆల్ ఈజ్ లైఫ్ అండ్ ఎనర్జీ టు సుప్రీం విల్ ఆఫ్ గాడ్. సో అతను తీసుకున్న ఫస్ట్ డిసిషన్ ఏంటంటే, నా జీవితం అనేది ఇక్కడి నుంచి నేను జీవించబోయే జీవితం అంతా కూడా నేను ఎవరికి అంకితం చేద్దాం అనుకుంటున్నానో, సుప్రీం విల్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు నా మీద ఎటువంటి ప్రణాళిక అయితే చేశాడో ఆ ప్రణాళికే నేను అంకితం చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ఈజ్ వెల్ సెట్ ఇన్ ద డివైన్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, అండ్ సో ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ వర్తీ ఆఫ్ గాడ్స్ డిజైన్. ఇఫ్ హీ హ్యాస్ ద డివైన్ గ్రేస్ టు యూజ్ దెమ్ యాజ్ దే షల్ బీ అండర్ ద అబ్జర్వింగ్ ఐ ఆఫ్ హిస్ గ్రేట్ మాస్టర్. సో జాన్ మిల్టన్ ఏం చెప్తున్నాడంటే, సో నేను ఏదైతే చేద్దాం అనుకున్నాను ఎంత కూడా దేవుడి ప్రణాళిక ఏదైతే ఉందో దాని ప్రకారమే జరుగునుగాక. నేను ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఏం రాసినా, ఏ పని చేసినా గ్రేట్ మాస్టర్, విల్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్, దేవుని యొక్క చిత్తం ప్రకారమే జరుగునుగాక అంటున్నాడు అనమాట. చూడండి ఎంత చక్కగా రాశాడు. సో ఫస్ట్ 8 lines రిగ్రెట్ ఫీల్ అయ్యాడు, నెక్స్ట్ 6 lines కూడా తన జీవితం ఇంకా దేవుడికి అంకితం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం పోయం చూద్దాం. మరి పోయమని మనం నీట్గా వన్ బై వన్ మనం చెప్పుకుంటూ వెళ్దాం. హౌ సూన్ హ్యాత్ టైమ్ ద సటిల్ థీఫ్ ఆఫ్ యూత్ అంటాడు ఫస్ట్ లైన్. అంటే ఫస్ట్ మనకు సటిల్ అంటే అర్థం ఏంటంటే డెలికేట్. సటిల్ మీనింగ్ ఏంటి, డెలికేట్ అనమాట, నాట్ ఈజీలీ నోటిసబుల్, తొందరగా మనకు కనబడదు అన్నట్టు. థీఫ్ అంటే ఏ పర్సన్ హూ స్టీల్స్ అంటాం. నెక్స్ట్ యూత్ అని మనకు తెలుసు కదా. The period of life when a person is young typically considered the time of vigor, innocence and promise. సో దీని అర్థం ఏంటంటే ఫస్ట్ లైన్, హౌ సూన్ హ్యాత్ ద టైమ్ ద సటిల్ థీఫ్ ఆఫ్ యూత్. దాని మీనింగ్ ఏంటంటే, టైమ్ ఈజ్ లైక్ ఏ క్లవర్ థీఫ్. టైం అనేది చాలా తెలివైన దొంగ. ఏం చేస్తుంది అది, దట్ స్టీల్స్ యూత్ విత్ బీయింగ్ నోటీస్డ్. అంటే నాకు తెలియకుండానే నా యూత్ అంతా కూడా దొంగిలించేసింది. ఎంఫసైజింగ్ హౌ క్విక్లీ యూత్ పాసెస్. అర్థమైంది ఏంటంటే, ఎంత తొందరగా నాలోని యూత్ అనేది వెళ్ళిపోయింది. ఆ విగర్ కానీ లేకపోతే ఆ ప్రామిసబుల్ స్టేజ్ కానీ ఎంత తొందరగా వెళ్ళిపోయిందని చెప్పి జాన్ మిల్టన్ చెప్తూ ఉన్నాడు. నౌ కమింగ్ టు ద సెకండ్ లైన్, స్టోలెన్ ఆన్ హిస్ వింగ్ మై 320th year. వింగ్ అంటే అర్థం ఇందాక చెప్పుకున్నాం కదా, సోనెట్ అనేది టైమర్ దేంతో కంపేర్ చేశాడు, బర్డ్తో కంపేర్ చేశాడు. సో ద పార్ట్ ఆఫ్ ఏ బర్డ్ యూజ్డ్ ఫర్ ఫ్లైట్. సో నా టైం అంతా కూడా ఆ యొక్క బర్డ్ తన రెక్కల్ని ఎలాగా తీసుకెళ్ళిపోతుందో రెక్కలతో నా టైం అది తీసుకెళ్ళిపోయింది. 30th అక్కడ ఏమంటాడు ఆథర్ ఏమంటే 320th అంటాడు. అర్థం ఏంటంటే 23rd అని మీనింగ్ అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే, మిల్టన్ లామెంట్స్ దట్, చాలా బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు, హిస్ 23rd year హ్యాస్ బీన్ టేకెన్ అవే బై టైమ్. నా 23 సంవత్సరాలు కూడా టైం తీసుకెళ్ళిపోయింది. బై టైమ్ యాజ్ దో టైమ్ ఈస్ ఫ్లయింగ్ క్విక్లీ టేకింగ్ హిస్ యూత్ విత్ ఇట్. సో థర్డ్ లైన్, మై హేస్టింగ్ డేస్ ఫ్లై ఆన్ విత్ ఫుల్ కెరీర్. హేస్టింగ్ అంటే అర్థం ఏంటి, రషింగ్ అనమాట. హేస్టింగ్ అంటే అర్థం ఏంటి, రషింగ్ అని చెప్పచ్చు. ఫుల్ కెరీర్ అంటే అర్థం ఏంటంటే ఫుల్ స్పీడ్ ఆర్ ఫుల్ మూమెంట్ ఫార్వర్డ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మిల్టన్ ఎక్స్ప్రెసెస్ దట్ హిస్ డేస్ ఆర్ రషింగ్ బై ఫుల్ స్పీడ్, మూవింగ్ టూ క్విక్లీ ఫర్ హిమ్ టు కీప్ అప్. అంటే తను ఇంకా అనుకుంటున్నాడు, నేను ఇంకా వయసు ఉందో నాకు, లేకపోతే నా యూత్ ఉంది, నా యవ్వనం ఉంది, నేను ఇంకా చాలా పనులు చేయొచ్చు, ఇంకా బాగా టైం వేస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏవో పనులు చేయొచ్చు అనుకున్నాడు. కానీ తీరా కళ్ళు తెరిచి చూడగానే ఏమైపోయింది, 23 years వచ్చేసింది, దాని యూత్ కూడా పోయింది. బట్ మై లేట్ స్ప్రింగ్ నో బడ్ ఆర్ నో బ్లాజమ్ షౌత్. లేట్ స్ప్రింగ్ అంటే అర్థం ఏంటంటే, మ్యాన్స్ లైఫ్ ఎట్ 23 ఎట్ ద టైమ్ అండ్ గ్రోత్ అండ్ పొటెన్షియల్ షుడ్ బి బ్లాజమ్. ఇంకా 23కి ఏముండాలి, మళ్ళీ గ్రోత్ పెరిగిపోవాలి. అప్పటికే మనం కూడా బాగా మెచ్యూరిటీ ఏజ్కి వచ్చేయాలి. సో బడ్ అంటే అర్థం ఏంటంటే, ఏ న్యూ గ్రోత్ ఆన్ ఏ ప్లాంట్. ఒక మొక్క మీద వచ్చిన చిన్న పుష్పం, అంటే ఇంకా పువ్వు కూడా కాదు, చిన్న బడ్ కాయ లాంటిది అనమాట.
సో మీనింగ్ ఏంటంటే మిల్టన్ ఫీల్స్ దట్ ఆల్దో ఈ షుడ్ బి ఇన్ ద స్ప్రింగ్ టైమ్ ఆఫ్ హిస్ లైఫ్, మిల్టన్ ఏం ఫీల్ అవుతాడంటే తను మంచి యవన ప్రాయంలో ఉన్నా కానీ వెన్ థింగ్స్ ఆర్ బ్లాజమింగ్ అంటే జల ఆ డేస్కి అందరికీ మంచి థాట్స్ రావాలి, బాగా సెటిల్ అవ్వాలి. ఈ హాజ్ నాట్ ఎట్ అచీవ్డ్ ఎనీథింగ్ సిగ్నిఫికెంట్ ఆ గ్రోన్ ఇన్ ద వే ఎక్స్పెక్టెడ్. అంటే జనరల్గా 23 years అప్పుడు మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి ఆ టైం వచ్చింది, కానీ మనోడు ఇంకా సెటిల్ అవ్వలేకపోయాడు అనమాట. అదే నాలో ఇంకెందుకు రాలేదు ఆ ఫీలింగ్స్, నేను ఎందుకు సెటిల్ అవ్వలేకపోయాని చెప్పి మనోడు అనుకుంటూ ఉన్నాడు. పర్హాప్స్ మై సెంబ్లెన్స్ మై డివైజ్ ద ట్రూత్. సెంబ్లెన్స్ అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ ఆర్ ఫామ్, బయటికి కనిపించే విధానం. డిసీవ్ అంటే టు ట్రిక్ ఆర్ మిస్లీడ్. అంటే మిల్టన్ అడ్మిట్స్ దట్ ఈజ్ అవుట్వర్డ్ అపియరెన్స్ అంటే బయటికి కనిపించే నా అపియరెన్స్ ఏదైతే ఉందో మైట్ గివ్ అదర్స్ ద ఫాల్స్ ఇంప్రెషన్. అంటే బహుశా బై చూడడానికి నన్ను చూడగానే అందరికి ఒక ఫాల్స్ ఇంప్రెషన్ వస్తుందేమో, 23 years వచ్చిన ఇంకా సెటిల్ అవ్వలేదంటే నా ఫీలింగ్ వస్తుందేమో. ఈజ్ మోర్ మెచ్యూర్ అకంప్లిష్ దట్ ఈ ఫీల్స్ ఇన్సైడ్. అంటే యాక్చువల్గా ఏంటంటే లోపటికైనా చాలా మెచ్యూర్గానే ఉన్నాడు, కానీ అది తెలియట్లేదు. దట్ మ్యాన్హుడ్ ఐఎమ్ అరైవ్డ్ సో నియర్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అడల్ట్ మేల్. సో మిల్టన్ ఎక్నాలజ్ దట్ ఈజ్ అప్లౌడింగ్ అడల్ట్హుడ్ అంటే మ్యాన్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, బట్ ఈ ఫీల్స్ ఈజ్ నాట్ ఎట్ ఫుల్లీ హియర్. అంటే మ్యాన్హుడ్కి అయితే వచ్చాను, 23 years దాటిందే వచ్చాను, కాకపోతే నాలో ఉన్న ఆ గ్రోత్ అని నాకు ఇంకా తెలియట్లేదు. అండ్ ఇన్వర్డ్ రైపెన్స్ డోత్ మచ్ లెస్ అపియర్. ఇన్వర్డ్ అంటే రేటింగ్ టు హీజ్ ఇన్నర్ సెల్ఫ్. ఎమోషన్స్ అంటే తనలో ఉన్న ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని, ఆలోచిస్తూ ఉన్నాడు. రైప్నెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫుల్లీ డెవలప్డ్ ఆర్ మెచ్యూర్డ్. రైప్ ఏంటంటే బాగా మెచ్యూర్ అవడం. సో ఆల్దో ఈ మే అపియర్ మెచ్యూర్ ఆన్ ద అవుట్ సైడ్, బయటకైనా కనిపించవచ్చు, బట్ మిల్టన్ ఫీల్స్ దట్ ఈజ్ ఇన్నర్ డెవలప్మెంట్ ఈజ్ ల్యాకింగ్. సో బయటికి అలా మెచ్యూర్డ్ అయితే కనిపించవచ్చు, బట్ లోపల మాత్రం ఆయన ఏం డెవలప్ కాలేదు. దట్ సమ్ మోర్ టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ ఎండ్యూత్. ఎండ్యూత్ అంటే ఎండోస్ ఆర్ గివ్స్ దో ద వర్డ్ ఈజ్ ఆర్చెక్ ఇన్ ఫార్మ్. సో మ్యాన్ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు అదర్స్ హూ సీమ్ టు హ్యావ్ అచీవ్డ్ సక్సెస్ ఆర్ మెచ్యూర్డ్ సూనర్ మోర్ అప్రోప్రియట్. అంటే తన ఏజ్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. నా ఏజ్లో ఉన్న అందరూ కూడా సక్సెస్ అయ్యారు, నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఎట్ బీట్ లెస్ ఆర్ మోర్ ఆర్ సూన్ ఆర్ స్లో. అంటే ప్రోగ్రెస్ అనేది కొంచెమైనా ఎక్కువైనా ఏదైనా జరగని, అది కొంతమంది ఫాస్ట్గా జరుగుతుంది, కొంతమంది స్లోగా జరుగుతుంది. డిస్పైట్ హిస్ కన్సర్న్స్ అబౌట్ ఇన్ ప్రోగ్రెస్, మిల్టన్ డిసైడ్స్ దట్ వెదర్ ఈజ్ అచీవ్మెంట్స్ కమ్ స్లోలీ అండ్ క్విక్లీ ఇట్ డజంట్ మ్యాటర్ ద గ్రాండ్ స్కీమ్. అంటే పెద్దగా ఆలోచించినప్పుడు లేట్గా వచ్చిందా తొందరగా వచ్చిందని పక్కన పెడితే ఆ ఏజ్ అనేది వచ్చిందా లేదా, ఆ థాట్ నీలో వచ్చిందా లేదా అని చాలా ఇంపార్టెంట్. ఇట్ షాల్ బి స్టిల్ ఇన్ స్ట్రిక్టెస్ట్ మెజర్ ఈవెన్. స్ట్రిక్టెస్ట్ అంటే ఎగ్జాక్ట్ అని మీనింగ్ అనమాట. మెజర్ అంటే స్టాండర్డ్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ ఎవల్యూషన్. అంటే మిల్టన్ యాక్సెప్ట్స్ దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ హిస్ లైఫ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మోస్ట్ ప్రిసైజ్ అండ్ ఫెయిర్ వే పాసిబుల్ అకార్డింగ్ టు సమ్ హయ్యర్ ఆర్డర్. దేవుని చిత్తం ప్రకారం ఏంటంటే మన జీవితంలో ఏదైనా జరగని, కానీ కరెక్ట్ టైంకి జరుగుతుంది. అది దేవుని యొక్క విల్, దేవుని యొక్క చిత్తం అంటాం కదా, అదనమాట. టు దట్ సేమ్ లాట్ హవెవర్ మీన్ ఆర్ హై. లాట్ అంటే ఫేట్, అక్కడ డిస్టినీ ఆర్ ద పోర్షన్ ఆఫ్ లైఫ్ వన్ ఈస్ గివెన్. మీన్ అంటే లో ఆర్ హంబుల్, హై అంటే ఎగ్జాల్టెడ్ ఆర్ గ్రేట్. అంటే ఇక్కడ ఏమంటే మిల్టన్ ఎక్నాలజెస్ దట్ వాట్ ఎవర్ ఫేట్ అవాయిడ్స్ హిమ్ వెదర్ హంబుల్ ఆర్ గ్రేట్ హీ మస్ట్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్. అది మంచైనా చెడైనా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుడి చిత్తం ఏదైతే ఉందో అది నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్, టువర్డ్స్ విచ్ టైమ్ లీడ్స్ మీ అండ్ ద విల్ ఆఫ్ హెవెన్. అంటే మిల్టన్ బిలీవ్స్ దట్ ద టైమ్ అండ్ గాడ్స్ విల్ ఆర్ లీడింగ్ హిమ్ టువర్డ్ పర్టికులర్ డెస్టినీ అండ్ హీ మస్ట్ ఫాలో ద పాత్ సెట్ బిఫోర్ హిమ్. ఆయన ఏమంటాడంటే నా ముందు ఏదైతే ఒక డెస్టినీ ఉందో, ఏదైతే దేవుడిని ఒక డెస్టినీ తయారు చేసాడో దాన్ని నేను ఫాలో అవుతాను. సో సక్సెస్ స్లోగా వచ్చిందా లేట్గా వచ్చిందా, నేనేం చేసినా చేయకపోయినా దేవుడి యొక్క చిత్తం ఏదైతుందో దాన్ని నేను ఫాలో అవుతాను చెప్తూ ఉన్నాడు. ఆల్ ఈజ్ ఇఫ్ ఐ హ్యావ్ గ్రేస్ టు యూజ్ ఇట్. సో అంటే గాడ్ యొక్క దేవుని యొక్క గ్రేస్ ఆర్ హెల్ప్, ఆయన సాయంతో యూ విల్ బి ఏబుల్ టు మేక్ ద బెస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ యూజ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ టైమ్ నో మ్యాటర్ హౌ ద అవుట్కమ్. అంటే దేవుడు నాకు ఇచ్చిన టైంని నేను బాగా యూజ్ చేసుకుంటాను, దేవుడి సేవలో యూజ్ చేసుకుంటాను. యాజ్ ఎవర్ ఇన్ మై గ్రేట్ టాస్క్ మాస్టర్స్. టాస్క్ మాస్టర్ అంటే ఎవరండి? దేవుడు. సో మిల్టన్ సీస్ గాడ్ యాజ్ హిస్ టాస్క్ మాస్టర్, ఓవర్సీయింగ్ ఆల్ హిజ్ యాక్షన్స్ అండ్ గైడింగ్ విత్ అండర్స్టాండింగ్ దట్ ఎవ్రీథింగ్ హీ డస్ ఈజ్ అండర్ గాడ్స్ వాచ్ఫుల్. నేను ఏం చేసినా ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుంది. దేవుని యొక్క అండ లేనిదే, దేవుడి యొక్క ప్లాన్ లేనిదే జీవితంలో ఏది జరగదు అని చెప్పి మిల్టన్ అనే
రచయిత చెప్తాను. మిల్టన్ ఏంటంటే షేక్స్పియర్ తర్వాత అంత గొప్ప పేరున్న ఒక గొప్ప ఆథర్ అనమాట. ఓకే, సో మరి ఈ పోయం మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే దయచేసి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను కోరుకుంటూ, మరొకసారి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ సుధాకర్ వేమగిరి సైనింగ్ అప్ ఫర్ ద డే అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.